హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాలకూర పచ్చడి అండి. ఎంత టేస్టీగా ఎంతో బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది పాలకూర పచ్చడి. చాలామంది అయితే పాలకూర తినడానికి ఇష్టపడరు, కానీ ఒకసారి అయితే ఇలా పచ్చడి చేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం పాలకూర మంచిగా ఒక 2-3 కట్టలు తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఒక 20 టమాటాలు వేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా టమాటా పాలకూర ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దాని తర్వాత కొంచెము ఆవాలు మెంతులు అయితే మంచిగా కొంచెము వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. కొద్దిగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పాలకూర టమాటోని అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్లో ప్యూరీ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేనైతే స్కిప్ చేశాను, మీకు నచ్చితే వేసుకోండి. దాని తర్వాత కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. చింతపండు రసం కొంచెం మరిగిన తర్వాత ఈ పాలకూర ప్యూరీ అనేది వేసుకోవాలి. మంచిగా కలిపి ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్, మనం ఇప్పుడు మెంతులు ఆవాల పౌడర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ప్లేట్ పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి 5 మినిట్స్ తర్వాత. దాని తర్వాత అన్నంలోకి చపాతీలకి ఎంతో టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మీరు చేసుకొని అయితే చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.